రాము, సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒక రోజున వాళ్ళిద్దరూ ఒక దూర ప్రయాణానికి బయలుదేరారు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా బళ్ళు, కార్లు ఏమీ లేవు కదా, అంచేత ఇద్దరు కాలినడకని బయలుదేరారు. త్రోవలో తిందామని రాము 3 రొట్టెలు, సోము 5 రొట్టెలు తెచ్చుకున్నారు. సగం దూరం వచ్చేసరికి వాళ్ళిద్దరికీ ఆకలి వేసింది. ఆ పక్కనే ఒక చెరువు కనిపించింది. ఇద్దరూ చెరువు ఒడ్డున రొట్టెలు తిందామని కూర్చున్నారు. ఇంతలో ఓ బాటసారి అటు పోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు, ఆకలి జాస్తిగా ఉంది, నాకు కూడా కాస్త పెడతారా అని అడిగాడు. బాటసారిని చూసేసరికి ఇద్దరికీ జాలి కలిగింది. వాళ్ళ దగ్గరున్న 8 రొట్టెలు ముగ్గురు సమానంగా పంచుకు తిన్నారు. బాటసారి వాళ్ళిద్దరికీ కలిపి 8 అణాలిచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అప్పుడు సోము అన్నాడు, రాము, నావి 5 రొట్టెలు కనుక నేను 5 అణాలు తీసుకుంటాను, నీవి 3 రొట్టెలు కనుక 3 అణాలు తీసుకో అని అన్నాడు. రాము ఒప్పుకోలేదు. అదేం కుదరదు, ఇద్దరం చెరుసగం పంచుకోవాలి అన్నాడు. అందుకు సోము ఒప్పుకోలేదు. అందువల్ల ఇద్దరూ తగువలాడసాగారు. ఇంతలో ఆ దారిన ఒక ముసలివాడిపోతూ వాళ్ళ పోట్లాట చూసి దగ్గరకు వచ్చాడు. రాము, సోము తమ పోట్లాటకు కారణం ఏమిటో చెప్పారు. అప్పుడు ముసలివాడు, మీరు నేను చెప్పినట్లు చేస్తారా, న్యాయంగా పంచుతాను అని అడిగాడు. రాము, సోము ఒప్పుకున్నారు. ముసలివాడు అడిగాడు, 8 రొట్టెలు ముగ్గురు సమానంగా తిన్నారు కదా అని. అవునన్నారు వాళ్ళిద్దరు. అయితే సోము తెచ్చిన 5 రొట్టెలు 15 ముక్కలయ్యాయి. రాము తెచ్చిన 3 రొట్టెలు 9 ముక్కలయ్యాయి. సోము తన 15 ముక్కల్లో తన 8 తిని బాటసారికి 7 ముక్కలు ఇచ్చాడన్నమాట. అందుకని సోముకు 7 అణాలు వస్తాయి. రాము తన 9 ముక్కల్లో తను 8 తిని 1 ముక్క బాటసారికి ఇచ్చాడనమాట. కనుక రాముకి 1 అణా వస్తుంది అని ముసలివాడు తీర్పు చెప్పాడు. ఆ తీర్పు విని రాము తన తెలివి తక్కువ సిగ్గుపడ్డాడు. చెరుసగం పంచుకుందాం అంటేనే బాగుండేది అని విచారించాడు. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. చెరువు గట్టున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుపై చాలా కాలం నుండి హంసలు నివసిస్తూ ఉండేవి. ఉదయం అంతా నీళ్లలో హాయిగా తిరుగుతూ రాత్రి చెట్టుపై చేరి హాయిగా కాలం గడుపుతూ ఉండేవి ఆ హంసలు. కొద్ది కాలం తర్వాత చుట్టూ చెరువులు ఎండిపోవడంతో హంసలు నివాసం ఉండే పెద్ద చెరువు దగ్గరకు ఆ చుట్టూ ప్రాంతంలో ఉన్న కొంగలు చేరాయి. అవి కూడా పగలంతా చెరువులో చేపల్ని వేటాడి రాత్రికి హంసలు కూర్చునే మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాయి. హంసలు, కొంగలు నివాసాన్ని ఎదిరించలేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అదే మర్రి చెట్టుపై ఆ చుట్టూ ఉన్న తోటలు ఎండిపోవడంతో ఆ ప్రాంతంలో సంచరించే చిలకలు కూడా అదే మర్రి చెట్టును తమ నివాసంగా మార్చుకున్నాయి. ఈ విధంగా హంసలు, కొంగలు, చిలకలు మర్రి చెట్టుపై అన్యోన్యంగా కాలం గడుపుతున్నాయి. పగలు ఎంతకు వారు తమ ఆహార అన్వేషణకు వెళ్ళి రాత్రి అయ్యేసరికి అన్నీ ఆనందంగా గూళ్ళు చేరేవి. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత వాటిలో జాతి భేదం ఆలోచన వచ్చింది. ఏ జాతికి ఆ జాతి తమ ఉన్నంత కాలం మనమే ఉన్నతలం అనే అహంకారం పెరిగిపోయింది. తమ తమ జాతుల గొప్పతనాన్ని చాటుకోవాలని, అలా తమను ఒక త్రాటిపై నడిపించుకోవటానికి తమకు ఒక నాయకుడు ఉండాలనే ఆలోచన కలిగింది. అందుకై అవి తమ తమ నాయకులను ఎన్నుకున్నాయి. హంస జాతికి హంసేశుడు, కొంగల జాతికి కొంగేశుడు, ఇలా చిలకల జాతికి చిలకేశుడు నాయకులుగా ఎన్నికయ్యారు. ఈ నాయకుల ఆలోచన ఒక్కటే, అది తమ తమ జాతుల బల ప్రదర్శన ద్వారా మిగతా జాతుల పక్షులను వెళ్ళగొట్టాలని వారికి వారే దురాలోచన ప్రారంభించారు. వారి ఆలోచనలకు తగ్గట్లు తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకై హంసేశుడు, కొంగేశుడు మరియు చిలకేశుడు ఉదయాన్నే లేచి తమకు సమీపంలోని అడవంతా తిరిగి తమ తమ జాతుల పక్షులను సమీకరించడం ప్రారంభించాయి. ఆయా జాతుల పక్షులను పిలిపించుకొని వాటన్నిటినీ అదే మర్రి చెట్టుపై నివాసం ఉండేటట్లు ప్రాధేయపడ్డారు పక్షులంతా. పక్షి నాయకుల కోరిక మేరకు మిగతా పక్షులన్నీ జాతి అభిమానంతో ముందు వెనక ఆలోచించకుండానే ఒకే మర్రి చెట్టుపైకి తమ నివాసం మార్చడం ప్రారంభించాయి. మర్రి చెట్టుపై పక్షుల సంఖ్య రోజు రోజుకు బాగా పెరిగిపోయింది. కనీసం అవి ఒకరిని చూసి ఒకరు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక లాభం లేదని గ్రహించి పక్షి నాయకులు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడ్డారు. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఒకరికొకరు ముక్కుతో పొడుచుకోవడం ప్రారంభించాయి.
ఒళ్ళంతా రక్తాలతో తడిసిపోయాయి. అయినా అవి యుద్ధం ఆపలేదు. చివరికి రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కొట్లాటకు దిగాయి. అడవంతా ఆ పక్షుల అల్లరితో మారుమ్రోగింది. పక్షుల అల్లరి ఆ చుట్టుముట్టు సంచరించే వేటగాళ్ల చెవిన పడింది. వేటగాళ్ళు పక్షుల కొట్లాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అదే అదనుగా తీసుకుని వారు వలలు వేసి హంసలను, కొంగలను, చిలకలన్నింటినీ బంధించి ఊళ్ళోకి తీసుకుపోయి అమ్ముకున్నారు. ఇక చెట్టుపై ఏ అల్లరి లేదు. మర్రి చెట్టు మౌనంగా ఉండిపోయింది రక్తపు మరకలతో. జాతి దురహంకారం, దురాలోచనతో పక్షులన్నీ తమ ఉనికిని పోగొట్టుకున్నాయి. జాతి వేరైన జీవులొక్కడే అన్న ఆలోచన వాటికి లేకపోవడం వలన ఎంత నష్టం జరిగిందో దీన్ని బట్టి మనకి దురాలోచన ఉండకూడదు. ఒక రోజున నిండు సభలో అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్, ఒకవైపు న్యాయం, మరొక వైపు బంగారు నాణ్యం. ఈ రెండిటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? జహాపనా, నేను బంగారు నాణ్యాన్నే స్వీకరిస్తాను చెప్పాడు బీర్బల్. అది విని అక్బర్ దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి, నువ్వు న్యాయానికి బదులు బంగారు నాణ్యాన్ని తీసుకుంటావా అంటూ కోపంగా ప్రశ్నించాడు అక్బర్. అవును ప్రభు అన్నాడు బీర్బల్. సభలో ప్రజలు, మంత్రులు, ఉన్నతాధికారులు బీర్బల్ సమాధానం విని ఆశ్చర్యపోయారు. తనకు గల డబ్బు ఆశను చాటుకుని బీర్బల్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బీర్బల్ పట్ల అక్బర్ చూపుతున్న అభిమానానికి మంత్రులు, అధికారులు చాలా కాలం నుంచి అసూయపడుతున్నారు. అక్బర్ ముందు అతన్ని అవమానపరిచి ఆయన ఆగ్రహానికి అతడు ఎలాగైనా గురి అయ్యేలా చూడాలని వాళ్ళు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు తమ ప్రయత్నం లేకుండానే బీర్బల్ అక్బర్ ఆగ్రహానికి గురయ్యాడు. బీర్బల్, నా సేవకులలో ఎవరైనా ఇటువంటి అభిప్రాయం చెప్పి ఉంటే నేనంత ఆశ్చర్యపడేవాణ్ణి కాదు. అయితే నీ అభిప్రాయం నువ్వు ఈ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమే కాక ఆవేదన కూడా కలిగిస్తోంది. నీకంత ధనకాంక్ష ఉందని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అక్బర్. జహాపనా, తమకు ఏది లేదో అదే కావాలని ఎవరైనా అడుగుతారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతోంది తమ న్యాయ పరిపాలనలో. ఇది తమకు తెలిసిన విషయమే. నాకెప్పుడు మీ పాలనలో న్యాయం లభిస్తూనే ఉంది. అయితే నాకు లభించనిదల్లా తగినంత ధనం. నేనెప్పుడు అంతో ఇంతో డబ్బుకు ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నాను. అందువల్ల బంగారు నాణం కావాలని కోరుకున్నాను. బీర్బల్ చెప్పింది విని అక్బర్కు చాలా ఆనందమైంది. ఆయన వెంటనే బీర్బల్కు ఒక బంగారు నాణెం కాదు, 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన సభలోని అసూయపరులు మొహాలు చిన్నబోయాయి. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న కాపలాదారులకు గ్రామాధికారికి గ్రామస్తుల వద్ద మంచి పేరు లభించింది. పెళ్లికి వచ్చి విడిది గృహంలో బస చేసిన పెళ్లికూతురు తరఫు బంధువులు నగలు ఆ రాత్రి దొంగిలించబడ్డాయి. పోయిన నగలు చెక్కు చెదరకుండా గ్రామాధికారికి చేరాయని తెలియగానే అందరూ అమితానందంతో ఆయన ఇంటికి చేరారు. పెళ్లికి వచ్చి మా ఊళ్ళో నగలు పోయాయన్న అపకీర్తి తొలగినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. మీరు ఒక్కొక్కరే నా వద్దకు వచ్చి మీ నగ పేరు, తూకం, గుర్తులు చెప్పి తీసుకెళ్ళండి అన్నాడు గ్రామాధికారి. నగలు పోగొట్టుకున్న వారందరూ ఆయన చెప్పినట్టే వచ్చి నగలు పుచ్చుకుని తృప్తిగా వెళ్ళారు. ఆఖరిన ఆయన వద్ద ఒక నగ మిగిలిపోయింది. దానిని పుచ్చుకోవడానికి ఎవ్వరూ రాలేదు. నా దగ్గర ఒకే ఒక నగల మిగిలి ఉంది. దాని సొంతదారులు మీలో ఎవరూ లేరా అని అడిగాడు గ్రామాధికారి. లేకేం బాబు, అదిగో కూర్చుని కుమిలి ఏడుస్తున్నదే ఆమెదే ఆ నగ. అది ఖరీదైన రాళ్ల అడ్డీగా నిన్న మాకందరికీ చూపించి మురిసిపోయింది అన్నది గుప్పులోంచి ముందుకు వచ్చిన ఒక ముత్తైదు. అది విన్న గ్రామాధికారి కూర్చున్నవాడను తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆమె లేచి ఆయన వద్దకు వచ్చిందే తప్ప మరేమీ మాట్లాడలేకపోయింది. తలంచుకొని మౌనంగా కన్నీళ్లు కార్చసాగింది. గ్రామాధికారి ఆమెను ఓదార్చుతూ పోయిన నగ దొరికినందుకు సంతోషించక
ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పటికీ ఆమె నోరు తెరవలేదు, ఏడుస్తూనే ఉన్నది. లాభం లేదనుకుని ఆమె భర్త లింగయ్య ముందుకు వచ్చి, ఆ నగ మా పక్కింటి సుబ్బలక్ష్మిది. అప్పటికి నేను మొత్తుకున్నాను, అరువు సొమ్ము బరువు చేటని. అయినా నా మాట ఆలకిస్తే కదా. నిన్న బయలుదేరేటప్పుడే నగ అరువు తెచ్చుకున్నది. ఇక్కడ అందరికీ ఆ నగ తనదని గొప్పలు చెప్పుకున్నది. దాని బరువు గుర్తులు చెప్తే కదా తెలిసేది, ఆమెకి తెలిస్తే కదా చెప్పడానికి. అందుకే దానికి ఆ ఏడుపు అన్నాడు బాధగా. ఆరా తీయగా అతడు చెప్పిందంతా నిజమని రుజువైంది. నలుగురు ముందు ఇంత నగుబాటు పాలయ్యాక నాంచారమ్మ గ్రామాధికారి నుంచి నగపుచ్చుకున్నది. ఇక ఈ జన్మలో అరువు సొమ్ముకు ఆశపడకూడదన్నట్లు భర్తతో కలిసి అక్కడి నుంచి బయలుదేరింది. అరువు సొమ్ము బరువు చేటు, తియ్యాపెట్ట తీపుల చేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు అన్నట్టు సామెత గుర్తుకొచ్చింది. శృంగేరి గ్రామానికి చెందిన ధర్మనందనుడు అనే ఆయన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి భార్యను కుమార్తెను వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఆ పుణ్యక్షేత్రం చేరాలంటే ఒక నది దాటాలి. ధర్మనందనుడు నది దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ యాత్రికులను నది దాటించేందుకు ఒక పడవ సిద్ధంగా ఉంది. ఆయన పడవవాడిని నది దాటించేందుకు మనిషికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. అయ్యా, కేవలం ₹1 మాత్రమే అన్నాడు పడవవాడు. ధర్మనందనుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి. పైగా నది ఆవలిగట్టు కనుచూపు మేరలో లేదు. ధర్మనందనుడు భార్య కుమార్తెలతో పడవెక్కి నది దాటి దైవ దర్శనం చేసుకుని సూర్యాస్తమయం వేళ తిరిగి నది దగ్గరకు వచ్చాడు. ఆలయం ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి వసతి భోజన సదుపాయాలు లేవు. అందువల్ల యాత్రికులు బాగా చీకటి పడకముందే నది దాటి యువతల గట్టుకు చేరుతారు. పడవవాడు ధర్మనందనుడి కేసి నవ్వుతూ చూసి, అయ్యా, మరేం అనుకోకండి, తిరుగు ప్రయాణానికి ఒక్కొక్కరికి ₹5 చొప్పున మొత్తం ₹15 అన్నాడు. ఉదయం నది దాటించేందుకు ముగ్గురికి కలిసి ₹3 కదా తీసుకున్నావు, ఇప్పుడు ₹15 అడుగుతున్నావేంటి? ఇందుకు తగిన కారణం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు పడవవాడు. ధర్మనందనుడు దానికి ఆశ్చర్యంగా చూశాడు. అయ్యా, క్షమించండి, చెప్పేందుకేమీ లేదు, ఇది మా వృత్తి రహస్యం అన్నాడు పడవవాడు. దేవపురంలో రామయ్య సీతయ్య అనే మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కలిసి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు. కానీ కొన్ని రోజులకు వాళ్లకు ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకలేదు. అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్ళారిద్దరు. అక్కడ పని దొరక్కపోవడంతో నిరాశగా మళ్ళీ ఇంటి బాట పట్టారు. నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఓ బండరాయి మీద కూర్చున్నారు. అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్లకు, మీరు చాలా అదృష్టవంతులు, నేను వరాలిచ్చే బండరాయిని. నా మీద కూర్చుని ఏ కోరిక కోరుకున్నా, మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది. కానీ ఇక్కడ కూర్చుని మీరు కోరుకున్న 3 కోరికలు మాత్రమే తీరుస్తాను. మీకు నచ్చింది కోరుకోండి అని మాటలు వినిపించాయి. ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందించారు. వెంటనే ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం, తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు. వెంటనే భోజనం ప్రత్యక్షమైంది. ఇద్దరూ గబగబా తినేశారు. తర్వాత రామయ్య, ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడం లేదు, నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు, అలాగే నా 2 పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చెయ్యి అన్నాడు. అలాగే, నీ కోరికలు తీరుతాయి అంది బండరాయి. సంతోషంగా పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రామయ్య. కానీ సీతయ్య మాత్రం, నాకు 100 సంచుల నిండుగా బంగారు నగలు కావాలి అని కోరుకున్నాడు. అతను కోరుకున్నట్లుగానే అన్నీ ప్రత్యక్షమయ్యాయి. కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య. ఆ ఆనందంలో రాయి పెట్టిన షరతు మర్చిపోయి, నా దగ్గర ఇంత ధనం ఉంది, పొరపాటున దొంగలొచ్చి దోచుకుంటే ఎలా అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో 3 దొంగలు వచ్చి ఆ ధనం మొత్తం దోచుకెళ్లారు. దాంతో ఉచితంగా వస్తున్నాయని
ఇవన్నీ కోరుకోకుండా రామయ్యలాగా ఎప్పుడూ పని కావాలని అడగాల్సింది. అత్యాశకు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాను అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు సీతయ్య. ఆ ఊళ్ళో వారానికి ఒకసారి పశువుల సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి పశువులను అమ్మడం కొనడం చేస్తుంటారు. ఓ రోజు ఒక రైతు తన గేదెను సంతకు తీసుకెళ్తున్నాడు. ఒక దొంగ అతని గేదెను ఎలాగైనా కాజేయాలని రైతు దగ్గరకు వచ్చాడు. రైతుతో ఎన్నో మంచి మాటలు మాట్లాడుతూ స్నేహం నటించాడు. మంచివాడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. రైతు అతన్ని పూర్తిగా నమ్మాడు. కొంత దూరం పోగానే దొంగ రైతును చూసి, అన్నా, కాస్త నీ చేతిలోని కర్ర ఇవ్వు, ఇదిగో ఈ మామిడికాయలు కొట్టుకుని మళ్ళీ ఇస్తాను అన్నాడు. రైతు సరే అని గేదెను అదిలిస్తున్న తన చేతి కర్రను అతనికిచ్చాడు. వెంటనే ఆ రైతు చేతిలోని తాడును కూడా లాక్కొని, ఈ గేదె నాది, ఎందుకంటే ఈ కర్ర ఎవరి దగ్గర ఉంటే గేదె వాళ్ళదే అవుతుంది కదా, ఇక నువ్వు ఇంటికెళ్ళు అని దబాయించాడు దొంగ. అప్పుడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. రైతు బిక్కమొహం వేసుకుని ఉండిపోయాడు. ఎవరికీ చెప్పుకునే వీలు లేదు. దొంగ గేదెను తోలుకుంటూ సాగిపోతున్నాడు. రైతుకు చప్పున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పరిగెత్తి అతన్ని కలుసుకొని కంగారు పడుతూ హడావిడిగా, అన్నా, ఈ పొదలోకి పాము దూరిపోయింది, మీద పడి కరుస్తుందో ఏమో అన్నాడు. ఆ మాటకు దొంగ భయంతో ఉలిక్కిపడి ఎక్కడా అంటూ చిందులు వేయసాగాడు. రైతు పామును కొట్టి చంపమని తొందర చేయసాగాడు. దొంగ నాకు పాము అంటే భయం అని అన్నాడు. వెంటనే రైతు, ఆ కర్ర ఇలాతే నేను చంపుతాను అన్నాడు. అందుకు వెంటనే దొంగ గబగబా తన చేతిలోని కర్రను రైతుకిచ్చాడు. మరుక్షణం రైతు తాడు కూడా లాక్కొని, పాము లేదు గీము లేదు, నా చేతిలో కర్ర ఉంది కనుక గేదె నాదే, నువ్వు ఇక్కడి నుంచి పారిపోకపోయావో నీ కాళ్ళు విరగ్గొడతాను అంటూ బెదిరించాడు తన ఎత్తు పారినందుకు. వెంటనే దొంగ తను వెనుదిరిగి చూడకుండా పారిపోయాడు. రైతు నవ్వుకుంటూ సంతకు సాగిపోయాడు. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేది. చెరువులో బాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు. పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు, నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మంది ఇచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదరపడింది, మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా, బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.